day everyone. This is Valluri Ayyappa and welcome to my channel. Thank you for visiting and please click on bell icon to get more notifications and subscribe my channel. Okay? And now I am in this video I am going to discussing about inductor and inductance. ఆల్రెడీ మనం అంతకుముందు చూసుకున్నామండి. ఏంటంటే కెపాసిటర్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్. దే ఆర్ two types of passive components అని మనం చూసుకోవడం జరిగింది. In this video we are going to discussing about inductor and inductance. ఓకేనా? అసలు ఇండక్టర్ అంటే ఏంటి, ఇండక్టర్ ఎలా తయారు చేస్తారు, కెపాసిటెన్స్ అంటే ఇండక్టెన్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. ఓకేనా? ఇండక్టర్ అనే కాన్సెప్ట్, ఇండక్టర్ అనే కాన్సెప్ట్ అండి. ఓకేనా? ఇండక్టర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఉపయోగించుకుంటాం అనేది మనకి ఇక్కడ పాయింట్ అనమాట. ఇండక్టర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ప్యాసివ్ కాంపోనెంట్. ప్యాసివ్ కాంపోనెంట్ ఎందుకు అంటున్నామంటే ఇట్ కెన్ స్టోర్స్ ఎనర్జీ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేక్ ద ఎనర్జీ. ఓకేనా? ఏదైతే ఏ కాంపోనెంట్ ఎనర్జీ తీసుకుంటుందో, ఏ కాంపోనెంట్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందో దాన్ని ఏమన్నామంటే ప్యాసివ్ కాంపోనెంట్ అని అన్నామండి. ఓకేనా? ఇది ఎనర్జీని తీసుకుంటుంది, ఓకే, ఎనర్జీని ఇవ్వదు, అందుకని దీన్ని ఏమన్నామంటే ప్యాసివ్ కాంపోనెంట్ అని అన్నాం. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే ఏం చేస్తుందంటే టు స్టోర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? స్టోర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇది ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? దిస్ ద ఇండక్టర్. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు, ఓకేనా, దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం చూసుకుందామండి. ఓకేనా? అసలు ఎలా తయారు చేస్తారంటే ఒక కాపర్ వైర్ తయారు చేస్తారండి. కాపర్ వైర్ తీసుకుంటారు ఫస్ట్. ఓకేనా? ఒక కాపర్ వైర్ తీసుకొని ఆ కాపర్ వైర్ ఏం చేస్తారంటే ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ పైన కాపర్ వైర్ని ఇలా వౌండ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? వౌండ్ చేసుకుంటూ వెళ్తారు. అలా వౌండ్ చేసిన తర్వాత వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీస్తే ఏ షేప్లో ఉంటుందండి, స్ప్రింగ్ షేప్లో ఉంటుంది. ఆల్రెడీ మనము చిన్నప్పుడు చూసే ఉంటాం. ఏం చేస్తామంటే ఒక వైర్ తీసుకొని పెన్ను చుట్టూతా వౌండ్ చేసేసిన తర్వాత ఆ వౌండ్ చేసిన మెటీరియల్ బయటకు తీసేస్తే ఎలా ఉంటుంది, ఒక స్ప్రింగ్ షేప్లో ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టర్. ఓకేనా? ఏ షేప్లో ఉంటుందండి, స్ప్రింగ్ షేప్లో ఉంటుంది. స్ప్రింగ్ షేప్లో ఉన్నదాన్ని ఏమన్నామంటే ఇండక్టర్ అన్నాం. దాన్ని ఎలా తయారు చేస్తాము, ఒక మెటీరియల్ తీసుకుని దాని మీద వౌండ్ చేసిన తర్వాత వచ్చిన కాంపౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఏముంది, ఇలా సిలిండ్రికల్ షేప్లో ఒక మెటీరియల్ ఉంది. ఓకేనా? ఆ మెటీరియల్ మీద ఏం చేస్తున్నానంటే ఒక వైర్ని తీసుకొని ఇలా వౌండ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా వౌండ్ చేసిన తర్వాత వచ్చింది ఏంటి అని అంటే ఇస్ కాల్డ్ యాజ్ ఇండక్టర్. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం, ఇలా వౌండ్ చేసిన దాన్ని ఏమంటున్నామంటే వౌండ్ చేసిన దాన్ని స్ప్రింగ్ షేప్ అని అన్నాం. ఓకేనా? ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ స్ప్రింగ్ షేప్. ఈ వౌండ్ చేసిన ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని బయట తీసేస్తే కనుక ఏమవుతుందండి, స్ప్రింగ్ షేప్లో వస్తుంది. ఎలా వస్తుంది, స్ప్రింగ్ షేప్లో ఇలా వస్తుంది. అంతేనా? ఇలా వస్తుంది. మధ్యలో ఉన్న మెటీరియల్ బయట తీసేస్తే వచ్చే ఫార్మాట్ ఏంటి, వైర్ ఫార్మాట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ షేప్. ఓకే? ఈ మిడిల్లో ఉన్న దాన్ని ఏమన్నామంటే కోర్ మెటీరియల్ అంట. ఓకేనా? ఇలా ఈ కోర్ మెటీరియల్ తర్వాత మీద వౌండ్ చేసినటువంటి వైర్ ఏంటి అంటే కాల్డ్ యాజ్ కాపర్ వైర్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ ఏమంటున్నామంటే కోర్ ఆఫ్ ద ఇండక్టర్ అని అన్నాము, కోర్ మెటీరియల్. ఈ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ ఏమంటున్నామండి కాపర్ వైర్ అంటున్నాం. ఓకేనా? కాపర్ వైర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైండింగ్.
వైండింగ్ ఆఫ్ ది ఇండక్టర్ అని అన్నాం. ఓకేనా. ఇక్కడ దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ డిపెండింగ్ అపాన్ దేర్ కోర్ మెటీరియల్. కోర్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి దే ఆర్ డివైడెడ్ డిఫరెంట్ టైప్స్. దీన్ని ఏమంటున్నామండి, ఇండక్టర్ అని అన్నాం. ఈ ఇండక్టర్ ఏ ఇండక్టరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్ మెటీరియల్ అనేది నేను ఐరన్ ఉపయోగించాను అనుకోండి, ఐరన్ కోర్ ఇండక్టర్. ఓకేనా. దీని కనుక ఈ కోర్ మెటీరియల్ని ఫెర్రట్ ఉపయోగించాను అనుకోండి, ఫెర్రట్ కోర్ ఇండక్టర్. అంటే ఈ కోర్ మెటీరియల్ ఏం ఉపయోగించలేదు, అంటే ఈ మిడిల్ పార్ట్ అంతా ఎంటీ, అంటే లైక్ ఏ స్ప్రింగ్ లాగా ఉన్న ఇండక్టర్ ఏమన్నామంటే ఎయిర్ కోర్ ఇండక్టర్ అన్నాం. అంటే మిడిల్ పార్ట్లో ఏమీ లేదంటే ఏంటి, ఎయిర్ ఉంటాయి కదా, అంటే ద ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ కోర్ మెటీరియల్, దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ కోర్ ఇండక్టర్. ఈ మెటీరియల్ కనుక ఐరన్ అయితే ఐరన్ కోర్ ఇండక్టర్, ఫెర్రైట్ అయితే ఫెర్రైట్ కోర్ ఇండక్టర్. ఓకేనా. ఎయిర్ అయితే ఎయిర్ కోర్ ఇండక్టర్. ఓకేనా. ఈ కోర్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఓకేనా. దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ ఆఫ్ ది ఇండక్టర్. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, సప్లై ఎక్కడ ఇస్తాము అంటే ఈ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ దగ్గర సప్లై ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండక్టర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింబల్. ఇండక్టర్ అనేది ఇండక్టర్ని ఏ సింబల్తో ఇండికేట్ చేసుకుంటాము, ఎలా ఇండికేట్ చేస్తాము. రెసిస్టర్ కెపాసిటర్కి ఎలా అయితే ఉందో అలా ఇండక్టర్ కూడా సింబల్ ఉండడం జరుగుతుంది. ద సింబల్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ షేప్. ఓకేనా. దిస్ ఈస్ ద ఇండక్టర్ సింబల్ ఆఫ్ ఇండక్టర్, సింబల్ ఆఫ్ ది ఇండక్టర్. దీన్ని ఏం అర్థం ఇండికేట్ చేస్తామంటారండి, ఇట్ ఈస్ ఇండికేట్ బై క్యాపిటల్ ఎల్ అనే లెటర్తో ఇండికేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, క్యాపిటల్ ఎల్ లెటర్తో ఇండికేట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఇండక్టర్. ఓకేనా. అసలు ఇండక్టర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, ఇండక్టర్ అనేది దేన్ని అలౌ చేస్తుంది, దేన్ని బ్లాక్ చేస్తుంది, దాని యొక్క ఆపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇండక్టెన్స్. ఓకేనా. ఇండక్టెన్స్ అంటే ఏంటండి, ఇండక్టెన్స్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఇండక్టర్. అంటే ఒక ఇండక్టర్కు ఉన్నటువంటి వాల్యూని ఏమన్నాము, దాని యొక్క ప్రాపర్టీని ఏమన్నాము అంటే ఇండక్టెన్స్ అని అన్నాము. ఓకేనా. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఇండక్టర్. ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్. ఇండక్టర్ ఈస్ కాల్డ్ inductance. Okay. Property of the inductor is called as inductance, and the numerical value of inductor is called as inductance. మరి ఇండక్టర్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండక్టర్ని ఇలా డిజైన్ చేశాను. ఓకేనా. డిజైన్ చేసిన తర్వాత ఇండక్టర్ ఉన్నటువంటి 2 టెర్మినల్స్కి సప్లైని ఇచ్చానండి. ఏసీ సప్లై ఇచ్చి, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, దీని గుండా కరెంట్ పాస్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్. దీని గుండా కరెంట్ అనేది ఈ డైరెక్షన్ ఇలా పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. కరెంట్ అనేది ఈ డైరెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే దీని గుండా కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా. ఫ్లక్స్ లింకేజెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసిందో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఏది కట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇండక్టర్ స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఇండక్టర్ కట్, ఏదైనా కాపర్ వైర్ కట్ చేసినప్పుడు దాని దగ్గర వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ద ఈఎంఎఫ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది అప్లైడ్ వోల్టేజ్. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది నెగిటివ్ ఈఎంఎఫ్, నెగిటివ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ది ఈఎంఎఫ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ది అప్లైడ్ వోల్టేజ్. ఓకేనా. వెన్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద ఇండక్టర్, ఓకేనా. ఒక ఇండక్టర్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందో ఆటోమేటిక్గా ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్. ఓకేనా. ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ది అప్లైడ్ వోల్టేజ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టెన్స్. ఓకేనండి. నెక్స్ట్ టైం అనుకున్నామండి, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ది
it should produce the EMF in opposite direction. Opposite direction లో EMF అని ప్రొడ్యూస్ అవుతుంది. దేనికి ఆపోజిట్ డైరెక్షన్ టు ది, దేనికి అప్లైడ్ వోల్టేజ్ కి ఆపోజిట్ డైరెక్షన్ EMF ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ యాస్ ఇండక్టెన్స్. ఓకేనా? ఇదే స్టోర్ చేసుకుంటుందండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అయితే స్టోర్ చేసుకోగలదో దాన్ని ఏమన్నామంటే ఇండక్టెన్స్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ electromagnetic energy stored by the inductor. Energy stored. Okay, ఎంత electromagnetic energy store చేసుకోగలదో దాన్ని ఏమన్నామంటే ఇండక్టెన్స్ అన్నాం. ఓకే, ఇండక్టెన్స్ అన్నాం. నెక్స్ట్ మీకు ఇండక్టెన్స్ ఫార్ములా ఉందండి. ఏంటి అని అంటే ఒక ఫార్ములా ఉందండి, ఇది ప్రొడ్యూస్ చేసే వోల్టేజ్. ఓకేనా? V is equal to minus L into di by dt. V is equal to minus L into di by dt. ఇక్కడ V అనేది ఏంటిదండి? V అనేది అవుట్పుట్ వోల్టేజ్. L అంటే ఇండక్టెన్స్. L అనేది ఇండక్టెన్స్. ఈ నెగిటివ్ చూసారా? నెగిటివ్ అనేది ఏంటిదండి? ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ EMF ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామండి? మైనస్ అని మాట్లాడుకుంటున్నాం. di by dt ఉంది కదా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ బై అప్లయింగ్ ది ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ కరెంట్ చేంజ్ వస్తుంది. ఓకేనా? ఇన్పుట్ కరెంట్ చేంజ్ వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చి EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదేంటిదండి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, it does not allow any sudden changes in current. Does not allow sudden changes in current. ఇండక్టర్ వచ్చేసండి సడన్ చేంజెస్ అలౌ చేయదు. ఓకేనా? కరెంట్లో ఏమైనా సడన్ చేంజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెంట్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? 0 పాయింట్ నుంచి ఇలా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒకసారి నాకు ఏమైంది? ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది, ఒకసారి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. అంటే ఏంటి? సడన్ చేంజ్. ఓకేనా? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వకుండా సడన్గా ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. అంటే ఇటువంటి చేంజెస్ని ఇండక్టర్ అలౌ చేయదు. ఏం చేంజెస్? కరెంట్లో సడన్ చేంజెస్. ఆల్రెడీ మనం కెపాసిటర్ చూసాం. కెపాసిటర్లో ఇట్ డస్ నాట్ అలౌ ఎనీ సడన్ చేంజెస్ ఇన్ కెపాసిటెన్స్, సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. కెపాసిటర్ అనేది సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ని అలౌ చేయదు. సేమ్ యాజ్ ఇట్ అలాగే ఇక్కడ కూడా ఇట్ డస్ నాట్ అలౌ ఎనీ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అలౌ చేయదండి. ఓకేనా? దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ఇండక్టర్ అండ్ ఇండక్టెన్స్. ఓకేనా? మరి ఇండక్టెన్స్ అనే ఫార్మాట్ని ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటాము అంటే, ఇండక్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ L అనే లెటర్తో. ఓకేనా? క్యాపిటల్ L అనే లెటర్తో ఇండక్టెన్స్ని ఇండికేట్ చేసుకుంటామండి. ఓకే, దీని యూనిట్స్ వచ్చేసి హెన్రీస్. దీని యూనిట్స్ వచ్చేసి హెన్రీస్. మరి యూనిట్స్ ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటాము? క్యాపిటల్ H అనే లెటర్తో యూనిట్స్ ఇండికేట్ చేసుకుంటాము. ఓకేనా? మరి ఎక్కువ ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేసే యూనిట్స్ ఏంటి? హెన్రీస్. ఓకేనా? మిల్లీ హెన్రీస్ అంటే ఏంటి? 10⁻³ హెన్రీస్. ఓకేనా? మైక్రో హెన్రీస్ అంటే ఎంత అండి? 10⁻⁶ హెన్రీస్. హెన్రీస్, మిల్లీ హెన్రీస్, మైక్రో హెన్రీస్ని మనం ఇండక్టర్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఆర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ద ఇండక్టర్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ద ఇండక్టర్స్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్ వచ్చేసండి, అసలు ఇండక్టర్ అనేది దేనికి ఉపయోగించుకుంటాం? అసలు ఏ సిగ్నల్ని అలౌ చేస్తుంది, ఏ సిగ్నల్ బ్లాక్ చేస్తుంది? ఆల్రెడీ మనం కెపాసిటర్ మాట్లాడుకున్నామండి. కెపాసిటర్ అలౌస్ ఏసీ అండ్ బ్లాక్స్ చేసి ఎలా అలౌ చేస్తుంది, ఎలా బ్లాక్ చేస్తుందో మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఏసీ సిగ్నల్ని అలౌ చేస్తుందా, బ్లాక్ చేస్తుందా? నెక్స్ట్ ఏమండి? డీసీ సిగ్నల్ని అలౌ చేస్తుందా, బ్లాక్ చేస్తుందా? అలౌ చేస్తే ఎందుకు అలౌ చేస్తుంది, బ్లాక్ చేస్తే ఎందుకు బ్లాక్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఫ్రీక్వెన్సీ ఏంటండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఏం మాట్లాడుకున్నాము ఇన్ఫినిటీ. ఏసీ సిగ్నల్ అలా ఉంటుంది. దిస్ ఇస్ ద ఏసీ సిగ్నల్. దీనికి ఇన్ఫినిటీ ఎందుకు ఉంటుందండి ఏసీ సిగ్నల్కి? టైం పీరియడ్. ఓకేనా? ఇక్కడ ఏసీ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుందంటే రండి ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇన్ఫినిటీ ఉంటుందంటే ఇట్ విల్ టచెస్ ది జీరో యాక్సిస్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫినిటీ ఫ్రీక్వెన్సీ. ఓకే, మనము ఆల్రెడీ కెపాసిటీ చూసామండి. కెపాసిటీ ఒక ఫార్ములా మాట్లాడుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. దట్ ఈస్ ద కెపాసిటీ కెపాసిటివ్ రియాక్టెన్స్. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలా ఇక్కడ కూడా ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు 2πfl. ఇక్కడ f అంటే ఏంటండి ఫ్రీక్వెన్సీ, L అంటే ఇండక్టెన్స్ వాల్యూ. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను చూడండి. 2πfl లో f ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇన్ఫినిటీ పెడతాను. 2π ఇన్ఫినిటీ ఇంటూ L. ఇన్ఫినిటీ సంథింగ్ ఎంత అండి ఇన్ఫినిటీ. XL ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్, రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తే దట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. యాక్ట్ యాజ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇన్పుట్లో సిగ్నల్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వస్తుందా, అవుట్పుట్ రాదు. అంటే ఏంటి ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే నేను ఒక ఇండక్టర్ తయారు చేశానండి. ఆ ఇండక్టర్కి ఇన్పుట్లో ఏం అప్లై చేశాను? ఏసీ సిగ్నల్ అప్లై చేశాను. ఓకేనా? ఏసీ సిగ్నల్ని ఆ ఏసీ సిగ్నల్ ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి బయటకు వెళ్తుందా? బయటకు వెళ్ళదు. ఎందుకని ఇక్కడ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. అందుకని ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చినటువంటి సిగ్నల్ అవుట్పుట్కి వెళ్ళదు అని అర్థమవుతుంది. అవుట్పుట్ వెళ్తుందా? అవుట్పుట్ రాదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాదండి. ఎందుకంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్ బై అప్లైయింగ్ ది ఏసీ సిగ్నల్. అందుకని ఏమవుతుంది ఇక్కడ ఇన్ఫినిటీ. XL ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ ది ఏసీ సిగ్నల్. బ్లాక్ ది ఏసీ సిగ్నల్. నెక్స్ట్ డీసీ చూద్దామండి. డీసీ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 0. అంటే ఎందుకని ఇట్ డస్ నాట్ టచెస్ ద టైమ్ యాక్సిస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో ఫ్రీక్వెన్సీ. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్స్గా కెపాసిటర్ దగ్గర మాట్లాడుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తాను? XL ఈజ్ ఈక్వల్ టు 2πfl. ఈ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 0. 0 ప్లస్ చేద్దాం. 2π 0 ఇంటూ L అంటే 0 ఇంటూ సంథింగ్ ఎంత అండి 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది? XL ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత? యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. రెసిస్టెన్స్ of the short circuit is 0. Capacitive reactance of short circuit is 0. Inductive reactance of short circuit is 0. That's what is called as short. Short అంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అంటే సిగ్నల్ని అలౌ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్. ఓకేనా? దీనికి నేను సిగ్నల్ ఇన్పుట్లో ఇచ్చాను. అక్కడ దాకా వస్తుంది కదా? వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాయింట్కి కనెక్షన్ ఉంది కాబట్టి. అంటే ఈ రెండింటిని ఏం చేసాము? షార్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండింటిని ఓపెన్ చేసాను. మిడిల్ పాయింట్ ఓపెన్ చేశాను. అంటే ఏంటి ఇక్కడ కట్ చేస్తే ఇన్పుట్లో సిగ్నల్ ఇస్తే అవుట్పుట్లో వస్తుందో రాదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ దిస్. ఓకేనా? దీనికి ఇన్పుట్లో సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏసీ సిగ్నల్ ఇచ్చారు. ఏ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇట్ యాక్ట్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. దట్స్ వై ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ద అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఏం చేశాను? ఇన్పుట్లో డీసీ సిగ్నల్ ఇచ్చాను. డీసీ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందండి? ఇట్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. అంటే ఇన్పుట్లో ఇచ్చినటువంటి సిగ్నల్ అవుట్పుట్లో వస్తుంది అని. ఓకేనా? అంటే ఇక్కడ ఇట్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. ఎప్పుడైతే నువ్వు దీన్ని డీసీ సిగ్నల్ అప్లై చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్లో ఏదైతే ఇచ్చామో అవుట్పుట్లో దాన్ని అలౌ చేస్తుంది అని. ఓకే, దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇండక్టర్ allows the AC, inductor blocks the AC and allows the DC. Okay, thank you for watching.